నమస్కారం అందరికీ. మన సమాజంలో తరచుగా ఒక ప్రశ్న వస్తుంది. సనాతన ధర్మం అనుసరించే వ్యక్తి వేరే మతానికి చెందిన అమ్మాయి లేదా అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అది సరైనదా? ధర్మానికి వ్యతిరేకమా? ఈరోజు ఈ అపోహలను క్లియర్ చేద్దాం. నిజం ఏమిటి తెలుసుకుందాం. సనాతన ధర్మం అసలు భావం. సనాతన ధర్మం అంటే ఏమిటి? ఇది కులం, మతం, దేశం ఆధారంగా కట్టుబడిన నియమం కాదు. ధర్మమంటే నిజాయితీ, హింసారహిత జీవనం, ఇతరుల పట్ల గౌరవం, భక్తి, కర్తవ్య నిర్వహణ. సనాతన ధర్మం విశ్వానికి వర్తించే నియమం. అందుకే దీనిని విశ్వధర్మం అని కూడా అంటారు. శాస్త్రాలు ఏమంటున్నాయి? ఋగ్వేదం చెబుతుంది, ఏకం సత్ విప్రా బహుధా వదంతి. సత్యం ఒక్కటే, కాని దానికి చేరుకునే మార్గాలు ఎన్నో. భగవద్గీత 5:18. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని. జ్ఞానులు అందరినీ సమానంగా చూస్తారు, కులం, మతం ఆధారంగా కాదు. అంటే మన ధర్మం వైవిధ్యాన్ని అంగీకరిస్తుంది. ఇతర మతాన్ని గౌరవించడం కూడా సనాతన ధర్మమే. మరి వేరే మతం వ్యక్తిని వివాహం చేసుకోవడం తప్ప? కాదు. సనాతన ధర్మం కేవలం ఒక మాట చెబుతుంది. వివాహం ధర్మానికి సహాయకారిగా ఉండాలి. భర్త భార్య ఇద్దరూ పరస్పర గౌరవం, ప్రేమతో ఉండాలి. వివాహంలో ముఖ్యమైనది సహధర్మచర్య, అంటే ఇద్దరూ కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఒకరికొకరు తోడుగా ఉండాలి. ఎప్పుడు సమస్య అవుతుంది? మీరు మీ మతాన్ని బలవంతంగా వదిలించుకుంటే, లేదా ధర్మానికి వ్యతిరేకమైన పనులు చేస్తే. ఇది తప్ప సనాతన ధర్మం వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దు అని ఎక్కడా చెప్పలేదు. ఉదాహరణ, ఆధునిక సమాజం. చాలా ప్రముఖులు వేరే మతానికి చెందిన వారిని వివాహం చేసుకున్నారు. వాళ్ళు ఇంకా తమ సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నారు. అంటే ఇది తప్పు కాదు, అపోహ మాత్రమే. ముగింపు: సనాతన ధర్మం విశాలమైనది. ఇది ప్రేమ, గౌరవం, కర్తవ్యాన్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి మీరు వేరే మతం వ్యక్తిని వివాహం చేసుకున్నా, మీరు మీ ధర్మాన్ని, విలువలను కాపాడుకుంటే అది సనాతన ధర్మానికి వ్యతిరేకం కాదు. ఇలాంటి అపోహలను తొలగించే నిజాలు తెలుసుకోవాలంటే హిందూ పురాణ వాణి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.